సూర్య, మమితా బైజు మొదటిసారిగా కలిసి నటిస్తున్న కొత్త సినిమా కథాంశంపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సినిమా గురించి నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ సూర్య 46 ప్లాట్ను వెల్లడించారు. తక్కువ కాలంలో మమితా బైజుల సినీ పరిశ్రమలో ఎదిగిన నటీమణులు ఏ భాషలోనూ అరుదుగా ఉండరు. ప్రేమలు సినిమాతో ఇతర భాషల అభిమానుల దృష్టిని ఆకర్షించిన మమిత పలు ముఖ్యమైన తమిళ చిత్రాల్లో నటిస్తోంది. విజయ్ చివరి సినిమా జననాయకంతో సహా ఆ జాబితాలో చాలా సినిమాలున్నాయి. వాటిలో ఒకటి సూర్య హీరోగా లక్కీ భాస్కర్ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి తీస్తున్న సినిమా. ఇంకా పేరు పెట్టిన ఈ చిత్రం సూర్య కెరీర్లో 46వ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా గురించి నిర్మాతలు చెప్పిన విషయాలు అభిమానుల్లో సినిమాపై అంచనాలను పెంచాయి. సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ తెలుగు నిర్మాత నాగవంశీ సూర్య 46 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా కథాంశంపై వస్తున్న పుకార్లకు సమాధానంగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కొన్ని విషయాలు పంచుకున్నారు. ఇది ఒక అసాధారణమైన ప్రేమ కథ అని అంటున్నారు. ఈ చిత్రంలో సూర్య 45 ఏళ్ల పాత్రలో నటిస్తున్నారు. మమిత హీరోయిన్ పాత్రకు 20 ఏళ్లు. సూర్య కెరీర్లో ఎంతో ప్రశంసలు పొందిన గజనీలో అతను పోషించిన సంజయ్ రామస్వామి పాత్ర ఛాయలు ఈ సినిమాలో కూడా ఉంటాయని నాగవంశీ చెప్పారు. ఇది అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. ఎక్కువ వయసు తేడా ఉన్న ఇద్దరి మధ్య సంబంధంలోని సున్నితత్వాన్ని, అందాన్ని వెంకీ అట్లూరి ఈ సినిమా ద్వారా చూపిస్తారని ఆశిస్తున్నారు. ఇంత వయసు తేడా ఉన్న ఇద్దరి మధ్య ప్రేమ సాధ్యమేనా అనే విషయాన్ని కూడా ఈ సినిమా చర్చిస్తుందని తెలుస్తోంది. అదే సమయంలో ఈ సినిమా ఓటీటీ హక్కులు విడుదలకు ముందే అమ్ముడయ్యాయి. ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ హక్కులను కొనుగోలు చేసింది. థియేటర్లలో విడుదలైన 35 నుండి 40 రోజుల తర్వాత ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుంది. రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్, భవానీ శ్రీ వంటి ఇతర తారాగణం కూడా దృష్టిని ఆకర్షిస్తోంది. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా 2026 వేసవి సెలవులకు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.